హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు స్మాల్ స్టోరీ చెప్పబోతున్నానండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే, ఇండోనేషియాలోని ఒక కోర్టులో తోటలో కాసిన చిలకడ దుంపలు దొంగిలించిందనే అభియోగంపై ఒక వృద్ధ మహిళను జడ్జి గారు విచారిస్తున్నారు. ఆ మహిళ కన్నీళ్లతో తను చాలా పేదదాన్నని, అనారోగ్యంతో బాధపడుతున్న మనవడి ఆకలి తీర్చడానికి విధి లేక దొంగిలించానని ఒప్పుకుంది. ఇంకెవ్వరూ ఇటువంటి దొంగతనాలు చేయకుండా ఈమెను కఠినంగా శిక్షించాలని ఆ తోట యజమాని కోరుకున్నాడు. జడ్జి గారు వాదనలన్నీ విన్న తర్వాత, అమ్మా, న్యాయశాస్త్రం ప్రకారం నీకు శిక్ష తప్పదు. కోర్టు నీకు 1000 రూపాయలు జరిమానా విధిస్తోంది. కట్టకపోతే 2.5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాలి అంటూ తీర్పు చెప్పాడు. తన దగ్గర చిల్లిగవ్వ లేదని, ఏమాత్రం కట్టలేనని ఏడుస్తూ చెప్పింది ఆ మహిళ. జడ్జి ఆ ముసలామె ఒడిలో 1000 రూపాయలు వేసి, న్యాయశాస్త్రం ప్రకారం ఈ కోర్టులో ఉన్న ఈ పట్టణ వాస్తవ్యులందరికీ ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. అనారోగ్యంతో తిండి లేని స్థితిలో ఉన్న తన మనవడి కోసం విధి లేక ఈవిడ దొంగతనానికి పాల్పడడానికి మీరందరూ కూడా కారణమే. అందువల్ల ఈ పట్టణ వాస్తవ్యులందరూ కూడా దోషులే. రిజిస్ట్రార్ గారు ఇప్పుడే ఆ జరిమానాను మీ నుండి వసూలు చేస్తారు. ఆ తోట యజమానితో సహా అందరి నుండి 35,000 రూపాయలు వసూలు చేసి జరిమానా కోర్టుకు చెల్లించి మిగిలిన డబ్బును ఆ వృద్ధ మహిళకు అందజేసింది కోర్టు. ఇటువంటి తీర్పు మీరెప్పుడైనా విన్నారా? న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఉండటం కన్నా దయాగుణం కలిగి ఉండటం చాలా గొప్ప గుణం. ఇది జడ్జి గారు నిరూపించారు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.